హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి లవ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. నన్నుగా ఇష్టపడింది మా అమ్మ తర్వాత. తను మాత్రమే. ఒక పలుకుల చిలకల్లే నన్ను పిలిచిందే. చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి, ఈ 2 ఫైల్స్ని చేసుకోండి. ఓకే, ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ ప్రో లేకపోతే నేను ఇస్తాను, చివరి వరకు చూడండి. టెంప్లెట్స్, అప్లోడ్ XML, 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి మహి 130 XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ బీట్ మరికి రండి. ప్లస్ మీడియా, మీ ఫొటోస్ ఏ ఫోల్డర్లో ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. డీటెయిల్గా చెప్తాను. ఓకే, వీడియోని మాత్రం పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి, లైక్ చేయండి. మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ పిక్ని తీసుకున్న 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను. నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చాను, ఇది టచ్ చేశాను, ఫుల్గా వచ్చింది. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చి కట్ చేశాను. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో, ఇలా అన్ని ఫొటోస్ని పెట్టి కరెక్ట్గా సైజ్ అడ్జస్ట్మెంట్ చేసి బీట్ మార్కులకి కట్ చేస్తున్నాను. మీరు కూడా ఇలా చేయండి. నేను వాడుతున్న ఈ లైట్ మోషన్ చాలా బాగుంది. ఒకవేళ మీకు కావాలంటే, అసలు మీ దగ్గర ఏ లైట్ మోషన్ లేకుండా ఉంటే టెలిగ్రామ్లోకి వెళ్ళి టెలిగ్రామ్ సెర్చ్లో స్పేస్ లేకుండా మహీటెక్ ఇన్ఫోని సెర్చ్ చేయండి. మహీటెక్ ఇన్ఫో 28,000 ఫాలోవర్స్తో ఒక గ్రూప్ వస్తుంది, జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వాళ్ళకి టాప్లో రైట్ సైడ్లో పిన్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. చూడండి, పిన్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే పిన్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. అందులోదే రెండోదే ఎలైట్ మోషన్ ఉంటుంది, చేసుకోండి. ఎక్కువ సమాచారం చెప్పకూడదు, అర్థం చేసుకోండి. ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఇలా ప్రతి ఫోటోని మాన్యువల్గానే యాడ్ చేస్తున్నాను. జూమ్ చేసి మిడిల్లోకి పెడుతున్నాను. నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చి కట్ చేశాను. ఓకే, చాలా బాగుంది. ఇప్పుడు ఫస్ట్ కొద్దాం. ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి కాపీ లేయర్ చేయాలి. లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి సెలెక్ట్ ఆ లేయర్ చేయాలి. ఇవి 3 టిక్ తీసేయాలి. లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి పేస్ట్ లేయర్ చివరిలోకి టైమర్ని కలర్ని ఆఫ్ చేస్తే వైట్ కలర్లోకి మారుతాయి, మిగతావన్నీ గ్రీన్లో ఉంటాయి. పేస్ట్ పైన క్లిక్ చేయాలి. అయింది కదా. ప్రతి ఫోటోని ఇప్పుడు క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా మిడిల్లోకి పెట్టండి. ఇది ఇలా పెట్టేసేయండి, ఇలా మిడిల్లోకి పెట్టేయండి. ప్రతి ఫోటోని ఇలా మిడిల్లోకి పెట్టి ఇలా కరెక్ట్గా మిడిల్లోకి పెట్టండి. ఓకే, ఈ ఫోటోని కూడా క్లిక్ చేసి ఇలా మిడిల్లోకి పెట్టండి. ఇలా మిడిల్లోకి పెట్టండి. ప్రతి ఫోటోని మాన్యువల్గానే అప్డేట్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. అయిపోయిందండి. ఫస్ట్కి ఒకసారి వస్తాను, ప్లే చేస్తాను. చాలా బాగుంది కదా, ఎక్సలెంట్గా ఉంటుంది. బీట్ మార్క్ అయితే సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.